హాయ్ మామ అందరికి. నేను మీ మలేషియా చిన్నోడు. నేను ఈ వీడియో ద్వారా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ. మలేషియాలో ఉంటున్న వాళ్ళకి గానీ, లేదంటే మలేషియా విజిటింగ్ కోసం, వర్క్ కోసం వచ్చే వాళ్ళకి గానీ, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే, రీసెంట్‌గా మా రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఒక బంగ్లాదేశ్ అతనికి ఒక స్పామ్ కాల్ వచ్చి తిగా రివ్యూస్ గానీ, లిమా రివ్యూస్ గానీ వస్తేనే మీ ఫోటోలు డిలీట్ చేస్తాం, లేకపోతే చేయమంటున్నారు. అసలు ఈ ఫోటోల గోల ఏంటంటే, మనం ఇక్కడ మన పాస్‌పోర్ట్ మీద కాకుండా, వీసా మీద కాకుండా నార్మల్‌గా షాపుల్లో 20 రింగిట్స్‌కి, 15 రింగిట్స్‌కి సిమ్ వస్తుంది. అన్‌లిమిటెడ్ డేటా విత్ 1 మంత్ యూజింగ్ వల్ల. అలా మనం షాప్‌లో తీసుకొని యూజ్ చేసుకొని తర్వాత పడేద్దాం అనుకుంటాం. కానీ ఆ సిమ్ మన మొబైల్‌లో ఎయగానే మన ఫోన్ అయితే హ్యాక్ చేసి పర్సనల్ ఫోటోస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతున్నాయి డేటా మొత్తం. ఆ ఫోటోలే మళ్ళీ మనకు పంపించి ఇలా డబ్బులు ఇవ్వకపోతే మొత్తం పబ్లిష్ చేసేస్తాం, మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తామని అయితే అంటున్నారు. సో మనలో ఎవరికి ఇలా జరగకూడదని నేను ముందుగానే వీడియో తీసి ఇన్స్టాలో అయితే పెడుతున్నాను. మీరైతే వీలైనంత మందికి షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మలేషియాలో ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మలేషియా ఎవరికైనా వచ్చినా సరే ఈ వీడియో అయితే యూజ్ అవుద్ది. తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి మలేషియా గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.